మాకు పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. అభివృద్ధి అంటే ఏదైతుందో సంత పొట్ట నింపుకోవాలని సంగతి మాకు తెలియదు, మాకు తెలిసిన మాకు తెలియదు. ఏమిరా అంటే ఏంటి అభివృద్ధి? ఎవడా గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల అయితే మీరేదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకి ఇచ్చారు. నాకు ఆయన ఏదైతుందో వాడికి రాసిచ్చారు పట్ట. మాకు వ్యవసాయం చేత కాకుండా ఆయన కౌలుకి ఇయ్యింది. ఊరిగా మేము 4 పేర్లు దున్నుక బతికేటోళ్ళు మాకు వ్యవసాయం చేయరాదు, మాకన్నాడు ఇంకే మంచి వ్యవసాయం చెప్తాడు సార్. కొత్త చరిత్ర ఉన్నది, ఇది కొత్త చరిత్ర ఉందని చెప్పంటాను నేను. మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి. మేమేదైతుందో ఈ ఫిర్యాదుదారుల ముందు తల వంచుకోదలుచుకోలేదు, ఈ ఫిర్యాదుదారుల ముందు మేము తల వంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి, మాకు మీరు అక్కర్లేదని చెప్పండి, జట్కా కొట్టండి ఒకరికి. ఎందుకు దాని మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో మానసిక క్షోభతో ఏదైతుందో రాత్రి పండుగ మీద బంధు పోతే నిద్రపడితే పొద్దులు లేవకుండా మా ప్రతి తెలియదు ఏ కథ ఏ నిద్రపడతాయి. ఆయన మందాలు పట్టలే కూడా అది కూడా నిద్రపట్టలేదు అంటే ఏమనుకోకుండా మరి ఇప్పుడు మేమేమో సార్ ఇప్పుడు దీంతో ఈ ఇష్యూతో ఇప్పుడు ఈ అన్ని ఇష్యూలతో బీర్పూర్ మండలంలో ఏమని చెప్పుకోండి. నేను పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోవాలన్నా, నేను ఒక కనీసం ఒక డైరెక్టర్ని పెట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు. నోటిఫికేషన్ స్టాచ్యూటరీ కమిటీకి ఇచ్చారు. ఆ స్టాచ్యూటరీ కమిటీలో 7 సభ్యులతో నిర్ధారిత సభ్యుల సంఖ్య ఉంటుందా? ఆ స్టాచ్యూటరీ కమిటీ నిర్ధారిత సభ్యుల కొరకు ఏదైతే మేము ప్రతిపాదించాం. కొత్త ఏదైతుందో ఈ రెనోవేషన్ కమిటీని పట్టుకొచ్చి ఆ 14 మందిని పెట్టి పరిచయం యువత్వం యొక్క ఊరంతా నింపి సంబంధిత వ్యాపారస్తులు మంచి చెడ్డు చందాలు పోగు చేస్తాడు, మనోళ్ళు కూడా అందరు కలిసి ఉన్నోళ్ళు మొదటికి వెళ్ళి ఎలక్షన్లు కానీ అంతకు ముందు కానీ దేనిలైనా కానీ చెప్పని అన్ని చైర్మన్ పెడితే ఇప్పుడు వాడి నల్లమొహం అయిపోయింది, వాడు కనబడతాడు. ఇప్పుడు నిజంగా నిన్నటికి పతలేడు. ఏం పెట్టి నేను ఆనికి నల్లముఖం అయింది. ఇప్పుడు ఆయన మనసు మరి తెలియదు, అటు పోవాలా ఇటు పోవాలి, మరి ఏమనుకుంటున్నా ఏదో తెలియదు. ఇక మీరు ఎక్కడికి వచ్చేది అవుతుందో జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఓడియల్ ఎవడు ఉంటాడో వాడు ఎవ్వడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటు నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటున్నాను. ఓడిని కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం అది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిస్తారు సార్. మీరు 40 ఏళ్ళకి కలిసి ఇవాళ ఒకటికి వచ్చేది ఇస్తుందో, నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా, ఈయన ఫోన్ చేసేది ఇస్తుందో, నీకు ఎందుకంటే నీకు ఏ టికెట్ కావాలి అన్ని నా మీద పక్క అరే గెలుతా లేకుంటలేదు, అదృష్టం ఎట్టుండే అట్లయితుందా? నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయినావు. కొట్లాడలేదు సార్, పార్టీ కోసం పనిచేసి 4 సార్లు ఓడిపోయినా పోలేదా? ప్రపంచానికే పాండవులు ధర్మరాజు అట్టుంటోడు ఏది ఇస్తుందో అజ్ఞాతవాసం వేయండి. మాది కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం సార్ అంటున్నా. మేము కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం, మీరు తలదాచుకొని ఎట్లా ప్రాణాలు కాపాడుకున్నట్టు మాకు అక్కర్లేదు సార్. ఈ అజ్ఞాతవాసం మాతోని కాదు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను మీరు కాపాడతారా? మా 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 హక్కులు మాకు కల్పిస్తారా లేదా? మేము 40 ఏళ్ళుగా పార్టీ నమ్ముకున్న రత్నాకర్ ఒక పెద్ద మనిషి అప్పటికెళ్ళి ఏదైతుందో పార్టీ ఒక ఐక్యంగా నిలబడటం సార్ అంటున్నాను ఇక్కడ.
రాత్రి ఇంతపాటు కూడా వీళ్ళందరూ ఏదైతుందో మరి ఏ సంగతి ఉందాం పోదాం మరి మీరు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే మాకు అయింది అడిగాం సార్ అదే ఎటన్నా ఒకే పక్క చూసుకుంటాం కదా సార్ మా పనులు మేము చేసుకుంటాం మా సొంతంగా మాకు ఉంటుంది కదా సార్ లాస్ట్గా అడిగాం సార్ మీరు పక్క చూసుకో సార్ మేము కూడా ఉంటామని చెప్పి మరి ఏం చెప్తాం సార్ మరి ఏదో పక్క ఊరు సార్ మరి ఇక మా బాధ ఎన్ని రోజులు సార్ ప్రతిపక్షాలు ఉందండి వాళ్ళు అడిగేది మనం అడుగుతారు సార్ కాంగ్రెస్ గెలిచింది మీరు ఏం పని చేస్తున్నారు అడుగుతున్నారు ఇప్పుడు మన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పనులు అయినాయి సార్ ప్రతిపక్షాలు పోతే అట్లనే పనులు అవుతాయి వాళ్ళు అడుగుతారు పబ్లిక్ కూడా అడుగుతారు మీరు కాంగ్రెస్ గెలిచింది మరి ఏం పని చేస్తారు అని కూడా ఊళ్ళో అడిగేది మమ్మల్నే కదా సార్ మేము ఓట్లు ఏమన్నా కాంగ్రెస్కు వచ్చిందన్న ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్త వాడేవాడు సార్ అంటున్నా 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బ్రిడ్జి నుంచి వెళ్ళి అన్న పంపిస్తే షాద్నగర్ నడిచిన అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టుకున్నది ప్రభుత్వం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం మేము మీరు పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండ్రు సరే మా అదృష్టం కలిసి కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఎవడైనా చెప్పట్టున్నాయి నేను జట్కా మీరు కొడుతున్నాం మేము కొడతాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పట్టు జగిత్యాల మన షో అది పెట్టాం కదా శాండ్ బజార్ అదే అక్కడ ఎందుకు తీసుకమ్ముడు పోతలేదు ఏం చేస్తుంది తీసుకా రోజు 10 టిప్పర్లు అవుతున్నాయి సార్ మీ దగ్గర మాకు తెలియదు రాత్రి బండి మీద ట్రాక్టర్ కూడా కనబడితే మాత్రం 10 లోపల వారికి టిప్పర్లతో ఎంత కొట్టుకోండి సార్ మరి కమిషన్లు ఎక్కడికి ఎక్కడ అవుతున్నారు మాకు తెలియదు కానీ దయచేసి మాకు ఈ మానసిక శోభ మాకు ఇంకా సార్ మాకేదైతే మాకు విముక్తి కలిగించండి 100% మాకు విముక్తి కలిగించండి ఇక్కడ కలిసిన 5 సంవత్సరాల కష్టకాలంలో నేను ఎంబడి పనిచేసినాను సార్ ఆ కష్టం మీద అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ కార్యకర్త యొక్క ఆవేదన ఏందో ఆ కార్యకర్త బాధ ఏందో తెలిసినాడు సార్ నేను హైదరాబాద్కి వచ్చిన లీడర్ కాదు సార్ మీ ఎంబడి కలిసి కష్టకాలంలో మీ ఎంబడి కలిసి పనిచేసినాను మాకు విముక్తి కలిగించండి అంటున్నాయి సార్ న్యాయం చేసే విషయం తప్పకుండా నేను బాధ్యత మాట సార్ ఇప్పుడు 1 అవర్ పెద్దవాడు పండుగ రోజు వచ్చి ఇంత బాధపడకుండా మాట్లాడుతున్నావు అంటే అది ఎంత బాధ బాధ ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను తప్ప నేను వేరే విధంగా ఖచ్చితంగా చెప్పే కూడా 100% చెప్తాను సార్ జిల్లా ప్రెసిడెంట్గా నా బాధ్యతగా నేను జిల్లా ప్రెసిడెంట్గా మంత్రిగా నేను ఖచ్చితంగా చెప్పే కాడ పెద్దవాళ్ళని చెప్తాను మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం ఇంతకాలం కలిసి నడుస్తున్నాం మనం అవును సార్ ఈ నడక కొనసాగాలంటే మా హక్కులు కాపాడండి మొగడే కోరుతున్నాం మా హక్కులు కాపాడండి వాడెవడో వలసదారుడు ఏదైతుందో వాడు వచ్చి ఫిర్యాదుదారుడు వచ్చి మాకి మీరు ఇంకేమైనా వాళ్ళు చేపనుకోండి అవన్నీ చేపనుకోండి ఆఖరి ఉంటే ఏదైతుందో ఇలా 100 కోట్లు ఇచ్చినట్టు సార్ అవి కలిపి అన్ని 100 కోట్లు ఇచ్చిండ్రు ఈయన ఇంకా 100 కోట్లు ఇయ్యండి 100 కోట్లు ఇచ్చింది సార్ ఏడాదిలా ఈ సంవత్సరం కాలం 100 కోట్లు ఇచ్చిండ్రే దాని ఒక 25-25%. ఎందుకంటే నౌకరు కమిషన్ ఇయ్యడు కదా వీనికైతే ప్రాఫిట్ ఉంటుంది కదా 2 కంటే 25% అవుతుంది కదండి అదే చెప్తున్నాడు నీకెందుకు నీకు నేను ఇస్తా 10 లక్షలు తప్పు కొట్టాడు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.